హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు చెర్రీ టమాటాతో మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ కర్రీ రోటీల్లోకి గానీ, బిర్యానీల్లోకి గానీ చాలా బావుంటుందండి. ఇది మా టెర్రస్ గార్డెన్‌లో ఉన్న చెర్రీ టమాటా ప్లాంటేని. చూసారా టమోటాలన్నీ ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో? వీటిలతో కర్రీ స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్‌లోకి 3 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. అందులోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసి వేగనివ్వాలి అండి. ఒక 2 మినిట్స్ ఏగిన తర్వాత అందులోకి తగినంత ఉప్పు, చిన్న అల్లం ముక్క, మనకి చెర్రీ టమోటాలనేది మరీ పుల్లగా ఉండవేంటి. అందుకని ఒక టమోటా కొంచెం పులుపు కోసం. అందులోకి 4, 5 వెల్లుల్లి రెబ్బలు. ఇవన్నిటిని కూడా మనం మీడియం ఫ్లేమ్ మీద ఒక 4-5 మినిట్స్ వేగనివ్వాలండి. అవి కొంచెం మెత్తబడితే సరిపోతుందండి. వీటిని మనం మిక్సీ జార్‌లో తీసుకొని మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలండి. నేనిక్కడ ఉడికించిన పొటాటోని స్కూపర్‌తో చిన్న చిన్న చెర్రీ టమాటో సైజుల్లో తీసుకున్నానండి. ఒకవేళ మనకి బేబీ పొటాటో అవైలబుల్‌గా ఉంటే అవి తీసుకోవచ్చండి. ఎలాగైనా తీసుకోవచ్చు. నేను జస్ట్ పిల్లలు ఇష్టంగా తింటారని చెర్రీ టమాటో సైజులో పొటాటోని కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్‌లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ నెయ్యి. అందులోకి ఫ్రెష్‌గా ఉన్న చెర్రీ టమోటాలు వేసి ఒక్క 2 మినిట్స్ టాస్ చేయాలండి. అందులోకి తగినంత ఉప్పు, ఈ చెర్రీ టమోటా మొత్తం పై లేయర్ మనకి కొంచెం మగ్గే వరకు వేగనిస్తే సరిపోతుందండి. చూసారా మనకి లైట్‌గా వేగినియి కదండీ! ఇలా వేగాక మనం ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లోకి మనం కట్ చేసి ఉంచుకున్న పొటాటోలేయండి. అందులోకి తగినంత ఉప్పు, కొంచెం మిరియాల పొడి, చిటికెడు పసుపు, కొంచెం ధనియాల పౌడర్ ఏంటి, తగినంత కారం, కొంచెం కొత్తిమీర. ఇలా వేసి అన్నీ కూడా బంగాళదుంపకి బాగా పట్టేలా వేగనివ్వాలండి. ఒక 2-3 మినిట్స్ మనం ఇలా వేగనిస్తే సరిపోతుంది. ఆ మసాలా మొత్తం పొటాటోస్‌కి ఇలా బాగా పట్టింది కదీ! అప్పుడు వాటిలతో పాటు మనం చెర్రీ టమోటాలని కూడా ఒక 2 నిమిషాలు కలిపి వేగనివ్వాలి. చూసారా? అన్నీ కూడా కరెక్ట్‌గా మగ్గిందేంటి టమోటా గాని, బంగాళదుంప గాని అన్నీ. ఇప్పుడు గ్రేవీని రెడీ చేసుకుందామేంటి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్‌లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. అందులోకి 2 పచ్చిమిర్చి, ఒక హాఫ్ స్పూన్ కారం, అలాగే ఒక హాఫ్ స్పూన్ మసాలా పౌడర్ వేసి దీన్ని మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా కలుపుతూ వేగనివ్వాలండి. ఇలా వేయడం వల్ల మనకి గ్రేవీ కలర్ అనేది వస్తుందండి. ఇది మనకి వేగిన తర్వాత అందులోకి ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ టమోటా పేస్ట్ వేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుతూ మొత్తం పేస్ట్ అంతా కూడా మసాలా పట్టి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి అండి. చూసారా? మనకి ఇలా ఒక 5 మినిట్స్‌కి మనకి అంచుల్లో ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండీ! ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఉడకనివ్వాలి దాన్ని. అందులోకి ఒక అరకప్పు పెరుగు. నేనిక్కడ బాగా చిలికిన పెరుగుని తీసుకున్నానండి. ఈ పెరుగంతా మసాలాకి బాగా పట్టేలా కలుపుతూ ఉడకనివ్వాలి. అందులోకి ఒక అరకప్పు జీడిపప్పు పేస్ట్ అండి. నేనిక్కడ 10-15 జీడిపప్పులను తీసుకొని దానికి కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా జీడిపప్పు వేయడం వల్ల మనకి గ్రేవీ టెక్స్చర్ అనేది చాలా వస్తుంది. థిక్ గ్రేవీ వస్తుంది. మనకి కొంచెం వాటర్ అవసరమైతే
కొంచెం నీళ్ళేసుకొని దాన్ని దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి అండి. మనకి జీడిపప్పు వేయడం వల్ల అది కింద అడుగంటుతూ ఉంటుందండి. అందుకని మనం కలుపుతూ వేగనివ్వాలి. అందులోకి ఒక హాఫ్ స్పూన్ మసాలా పౌడర్, తగినంత ఉప్పు, ఇది మొత్తం కలిసేలా ఏగనివ్వాలి. చూసారా మనకి ఇక్కడ క్యాష్యూ వేయడం వల్ల గ్రేవీ అనేది ఎంత థిక్‌గా ఉందోని. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి. దీన్నిలా ఒక 2 నిమిషాలు మూత పెట్టి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా వేగించుకున్న టమోటాలని, బంగాళదుంపల్ని వేసి ఉడకనివ్వాలి. మనకి నచ్చినట్లుగా గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి అండి. కొంచెం వాటర్ పోసుకుంటే ఆ గ్రేవీ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఆ మసాలా అంతా కూడా ఇప్పుడు ఈ టమోటాకి, పొటాటోకి బాగా పట్టేలా ఒక 2 నిమిషాలు మనం మూత పెడితే గనక కరెక్ట్‌గా ఉడుకుతుంది అండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసి చివరిగా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేగనిస్తే సరిపోతుందండి. అంతే ఎంతో రుచికరమైన చెర్రీ టమోటా మసాలా కర్రీ అనేది రెడీ అయ్యిందండి. దీన్ని బిర్యానీల్లోకి గానీ, రోటీల్లోకి గానీ చాలా మంచి కాంబినేషన్ అండి. ఇంత రిచ్ మసాలా గ్రేవీని మన ఇంట్లోనే ఎంతో తేలిగ్గా చేసుకోవచ్చు కదండీ! మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి మాకు కామెంట్ సెక్షన్‌లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ తరం రుచులు. థాంక్ యూ ఫర్ వాచింగ్.